షీటింగ్ వారికి స్వాగతం సుస్వాగతం. మా విద్యార్థులను ఉద్దేశించి సరైనటువంటి ఒక సూచనలు అన్నీ కూడా సూచిస్తారని ఆశిస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో విధానము నాగేశ్ సార్ గారిని ఉపాధ్యాయులు. షీటింగ్ అంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించింది. మీకు ఎటువంటి ఏమన్నా బయట నుంచి కానీ, ఇంకా స్కూల్ నుంచి కానీ, ఇంకా ఇంటి నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఎటువంటి మీకు అవమానం జరిగినా కానీ వీరికి మనం తెలియజేసినట్టయితే వారు మీకు రక్షణ కలిగిస్తారు. కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు పాటించి వారి యొక్క డయల్ నెంబర్స్ ఉంటాయి, వాటిని మనము తీసుకొని వారికి డయల్ చేసినట్టయితే వారు వచ్చి మీకు రక్షణ కలిగిస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి ఇంటికి పోతున్నారు, మధ్యలో ఎవరు మీకు ఏమో బెదిరించిండ్రు, ఏమో చేసిండ్రు, ఒక దెబ్బ వేసిండ్రు, అటువంటి అప్పుడు మీరు ఏం చేయాలా? వారి యొక్క నంబర్ ఉంటాయి, ఆ నంబర్ తీసుకొని మీరు వారికి తెలియజేసినట్టయితే వారు మీకు రక్షణ కలిగిస్తారు. ఆ విషయాన్ని మొదటగా చెప్పాల్సిందిగా హరితారాణి మేడం గారిని ఆహ్వానిస్తాము. Respected sirs, madams, and my dear boys and girls, అందరికీ గుడ్ మార్నింగ్ బేటా. గుడ్ మార్నింగ్. మైక్ అవసరమా? అవసరం. వినిపిస్తలేదా? బ్యాక్ సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న, మేము షీ టీమ్ కంటే ముందు మేమంతా కూడా ఆ సార్ వాళ్ళు, మేము మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. ఓకేనా? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం, కానీ మేము సివిల్ డ్రెస్లోనే ఉన్నాం. ఎందువలన? ఎవరైనా భయపడద్దు, జస్ట్ తెలిస్తే ఓకే, తప్పున్నా రైట్ ఉన్నా ఏం కాదు. మీకు ఏదైనా డౌట్ వస్తుంది కదా, అరే వీళ్ళు పోలీసులు అంటున్నారు కానీ యూనిఫామ్లో లేరు, మా మేడమ్స్ లాగా డ్రెస్సులలోనే ఉన్నారు, చీరలలోనే ఉన్నారు అన్నట్టు. ఓకేనా? సో చెప్పగలుగుతారా బిడ్డ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా? ఎందుకు నాన్న మేము సివిల్ డ్రెస్లో ఉన్నాం? ఎవరు భయపడద్దు? మీరా? యూనిఫామ్లో ఉంటే భయపడతారా? భయపడతారా? సో అది కాదు బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము కాబట్టి, సో పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్స్ అనేది ఒక వింగ్. ఓకేనా? ఈ షీ టీమ్స్ అనేది ఎక్కడైనా మీరు విన్నారా? షీ టీమ్స్ గురించి ఎక్కడ చూడలేరా? స్టిక్కర్స్ కానివ్వండి, ఏం చూడలేరా? కనీసం స్టిక్కర్స్ అయినా చూసారా? సో చూస్తే ఏంటిదని చెప్పాలి. అమ్మో మళ్ళీ చెప్పాలా? భయపడద్దు, చెప్పాలి బిడ్డ. షీ టీమ్స్ ఎవరి కోసం? మీకోసం. అవునా? సో షీ టీమ్స్ ఎలా అంటే చిన్న పిల్లలు 10 సంవత్సరాల లోపల నుంచి 50 నుంచి 60 సంవత్సరాల దాకా లేడీస్కి అందరికీ కూడా అన్ని ప్లేసెస్లో ఎక్కడంటే అక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళందరికీ కాపాడడానికి షీ టీమ్స్ అనేది ఫామ్ అనే బిడ్డ. ఓకేనా? సో ఫస్ట్ షీ టీమ్స్ ఎప్పుడంటే 24 అక్టోబర్ 2014లో ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి షీ టీమ్స్. ఆ తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో, కమిషనరేట్స్లో 2015లో షీ టీమ్స్ స్టార్ట్ అయినాయి. మన నిజామాబాద్ కమిషనరేట్లో 2015లోనే స్టార్ట్ అయింది. సో మన దగ్గర ఏంటంటే నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ 3 డివిజన్స్ ఉన్నాయి, తెలుసా అందరికీ? సో 3 డివిజన్స్లో కూడా షీ టీమ్స్ అనేది ఉన్నాయి బేట. సో కొన్ని టీమ్స్ ఎలా అంటే ఇలా నేను మీకు షీ టీమ్స్ గురించి అవేర్నెస్ చేస్తున్నా. అవునా? షీ టీమ్స్ గురించి అవేర్నెస్ అంటే మీకు అవగాహన, షీ టీమ్స్ గురించి ఏంటిది అనేది చెప్తున్నాం. అవునా? కొన్ని టీమ్స్ ఎలా
టాస్క్లో ఉంటారు. టాస్క్ అంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఎవరి కోసం? ఎవరైతే అమ్మాయిలని ఫాలో చేస్తారు, ఓకేనా, వాళ్ళని ఏదైనా మాటలు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, మార్కెట్లో, బస్ స్టాండ్లో, అన్ని ప్లేసెస్లో మేము వెళ్ళేసి అప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. బస్ స్టాండ్లో కొంతమంది కూర్చుంటారు, వాళ్ళు బస్ కోసం కూర్చుంటా అంటారు, కానీ కొంతమంది అబ్బాయిలు అక్కడ ఉన్న అమ్మాయిల కోసం, లేడీస్ కోసం చూసి కూర్చుంటారు. కానీ అక్కడ ఉన్న లేడీస్ ఏం చేస్తారు? అరే మనకు బస్సు రావాలా, ఇంకా రాలేదని వాళ్ళు అదే టెన్షన్లో ఉంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారు? ఇప్పుడే వచ్చేసినటువంటి సీనియర్ సిపిఎం సభ్యుడు నారాజు గారిని వేదికపై రావాల్సిన సరిగ్గా ఆహ్వానిస్తాము. సో అప్పుడు ఏమవుతుంది? చాలా మంది లేడీస్ ఏం చేస్తారు? బస్ కోసం వెయిట్ చేసుకుంటూ బస్ స్టాండ్లో కూర్చుంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు, జెంట్స్, బ్యాడ్ బాయ్స్, వాళ్ళు ఏం చేస్తారు? పదే వచ్చి టైంపాస్ కోసం బస్ స్టాండ్లో అబ్బాయిలు కొంతమంది ఉంటారు, విలేజ్ నుంచి వస్తారు, ఊర్ల నుంచి వస్తారు. ఊర్లో నుంచి ఎలా వెళ్తారు? వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి కాలేజ్కి వెళ్తారు. అవునా? నిజామాబాద్కి వచ్చి కాలేజ్కి వెళ్ళరు. అటు ఇటు పార్కులు వెంబట, అమ్మాయిలు వెంబట, బస్ స్టాండ్లో కూర్చొని అమ్మాయిలని, వేరే వాళ్ళని కామెంట్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది బ్యాడ్ బాయ్స్. ఓకేనా? వాళ్ళ కోసం మేము బస్ స్టాండ్లో కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. అంటే అక్కడ కూర్చున్న ఆడవాళ్ళకు కూడా తెలీదు, అరే వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. మేము అబ్జర్వేషన్ చేసి వీడియో తీసి, ఎందుకంటే కొంతమంది ఏమంటారు తర్వాత మేము ఏం చేసామంటారు, అవునా, ప్రూఫ్ చూపిమంటారు. సో మా దగ్గర కూడా కెమెరాస్ ఉంటాయి, పెన్ కెమెరాస్, 5 కెమెరాస్, ఫోన్ కెమెరాస్, చాలా వీడియో తీసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. కానీ ప్రతి చోటనైతే మేము ఉంటామా? అలావుద్దీన్ అద్భుత దీపం అయితే కాదు కదా మేము. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు షీటింగ్ మనంగానే తలుచుకోగానే రావడానికి. అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరేం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఫస్ట్ మనం ధైర్యంగా ఉంటేనే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అవునా? సందర్భాన్ని బట్టి మీ టీచర్స్ ఉంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ మమ్మీ. ఒక్కొక్కసారి సందర్భం ఎలా ఉంటుంది? మీరు సింగిల్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అవునా? చాలామంది లేడీస్కి సింగిల్గా వెళ్తేనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవునా? అప్పుడు మనం ఏం చేయాలి? మన బ్రెయిన్ని యూజ్ చేయాలి. మనకేమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎలా మూవ్ కావాలి అని ఫస్ట్ అప్పుడు మనము మన బ్రెయిన్కి ప్రెషర్ వేయాలి. అవునా? పద్దాకనైతే ఇప్పుడు మీరు ఎంత ఫ్రీగా, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు. అవునా? అదే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? రాత్రి సమయం, రాత్రి 8 అవుతూ ఉంటుంది. మీ మమ్మీ మీకు మూల మీద షాప్కి వెళ్ళి ఏమంటుంది? 1 కిలో చక్కెర తీసుకురమ్మంటుంది. అక్కడ చూస్తే షాప్ దగ్గర 2-3 అబ్బాయిలు ఉన్నారు. అవునా? అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా